హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పక్కింటి అబ్బాయి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు ఒక విషయం అయితే తీసుకొచ్చాను అనమాట. అదేంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. నేను చెప్తాను. మాకు పెళ్ళి అయితే 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాలు వస్తుంది. రేషన్ కార్డ్ అయితే వచ్చింది. రేషన్ కార్డ్ అయితే వచ్చింది కానీ గ్యాసు స్టవ్ అయితే లేదండి. మేము అమ్మా నాన్నలతో ఉమ్మడిగా అయితే ఉంటున్నాము. ఉమ్మడిగా ఉండడం వల్ల మాకు అవసరం రాలేదు ఇప్పటికి వచ్చి. కాబట్టి మాకు ఒక పెద్ద అని చెప్పారనమాట, ఫ్రీగా గ్యాసు స్టవ్ ఇస్తున్నారు, తీసుకున్నారా బాబు, అప్లై చేసుకోండి ఫ్రీగా వస్తుందని చెప్తే వెళ్ళాము, అప్లై చేసుకున్నాము. ఫ్రీగా అయితే వచ్చింది. అప్లై అయితే చేసుకున్నామండి. ఫ్రీగా అయితే గ్యాస్ స్టవ్ అయితే ఇచ్చారు. మేము ఎలా అప్లై చేసుకున్నామో, ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో పూర్తి వరకు అయితే చూడండి, సరేనా? అండ్ గ్యాస్ స్టవ్ను కూడా చూపిస్తాను. ఏంటి, ఎలా ఇచ్చారో, ఏమి ఇచ్చారో, ఏ కంపెనీది ఇచ్చారో మీకు చూపిస్తాను. చూడండి. ఇదిగోండి, ఇదే గ్యాస్ అయితే. గ్యాస్ బండ్ అయితే ఒకటైతే ఫ్రీగా ఇచ్చారు. ఇదైతే స్టవ్ అనమాట. అగ్ని కంపెనీ సంబంధించి స్టవ్ అనమాట. హెచ్పి గ్యాస్ ఏమో రికమెండ్ చేస్తుంది. ఇది ఎల్పిజి స్టవ్. ఇదండి, మంచి స్టవ్ ఇచ్చారని అనుకుంటున్నాను నేనైతేని. ఇది గ్యాస్ బండ. ఇదిగోండి, ఇదే గ్యాస్ స్టవ్ అయితే అగ్ని కంపెనీది. హెచ్పి గ్యాస్ అండి. బయట మీకు చెప్పడం మర్చిపోయాను, మాదైతే హెచ్పి గ్యాస్. ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇదన్నమాట కంపెనీ గ్యాస్. బర్ణాలు ఈ గిన్నెలు అయితే ఇచ్చారండి. ఈ ఫ్రీ గ్యాస్ని అయితే మేము లోకల్లో ఉన్న హెచ్పి గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్ళామండి. మాది వచ్చేసి రాయవరం బుల్లమ్మాయి గ్యాస్ అనమాట. బుల్లమ్మాయి గ్యాస్ ఏజెన్సీ. అక్కడికైతే వెళ్ళి మేము అప్లై చేసుకున్నాము. ఏమేమి కావాలంటే అమ్మాయిది, అబ్బాయిది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ది ఆధార్ కార్డు జిరాక్స్లు అయితే కావాలండి. అండ్ వాళ్ళకి వచ్చిన రేషన్ కార్డు జిరాక్స్, అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అమ్మాయిది బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ పట్టుకెళ్తే సరిపోద్దండి. పట్టుకెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఒక 2-3 వారాలకి అయితే గ్యాస్ అయితే వచ్చేస్తుందండి. గ్యాస్ స్టవ్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు. ఒక 2-3 వీక్స్ అయితే టైం అయితే పడుతుంది. అండ్ ఈ పథకం అయితే మెయిన్ కొత్తగా పెళ్ళైన వారికి అయితే బాగా యూస్ఫుల్ అండి. కొత్తగా రేషన్ కార్డు వచ్చి అంతకుముందు వాళ్ళకి గ్యాస్ స్టవ్ లేనట్లయితే అప్లై చేసుకుంటే కనుక ఫ్రీగా గ్యాస్ అయితే వస్తుందండి. అదనమాట. ఎవరైనా మీకు ఇప్పుడు దాకా గ్యాస్ స్టవ్ కొత్తగా పెళ్ళయ్యి మీరు కొనుక్కోక్కర్లేదు, ఇలా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఈ పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అండి. ఇది అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు, డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఏం కావాలి ఏంటి అనేది ఒకసారి వెళ్ళి కనుక్కోండి. గ్యాస్ కంపెనీకి అయితే వెళ్ళి కనుక్కోండి. మాకైతే వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయిది నెంబర్ అయితే తీసుకుంటారు, అమ్మాయిదన్నా అబ్బాయిదన్నా. అది ఎందుకంటే ఆ ఫోన్ నెంబరు తీసుకుంటారు. ఆ ఫోన్ నెంబర్ మీద మళ్ళీ గ్యాస్ బుక్ చేయడానికి ఆ ఫోన్ నెంబర్కి ఇంతకు ముందు ఏ గ్యాసు
అంటే ఇది ఏ గ్యాస్కి ఇవ్వకుండా ఉన్నట్లయితే ఓకే, పర్లేదు. ఇంతకుముందు ఇచ్చిన గ్యాస్ నెంబర్ కాకుండా కొత్త నెంబర్ అయితే ఇవ్వండి, బుక్ చేసుకోవడానికి అనమాట. ఆ నెంబరు తీసుకుంటారు ఇది. సో అదండి, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నా వరకు వస్తే, నాకు తెలిస్తే మీకు తప్పకుండా షేర్ అయితే చేస్తాను. అదండి, వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు అంటే వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి అండ్ కామెంట్ కూడా. ఇక ఉంటాను, మీ పక్కింటి అబ్బాయి. బాయ్ బాయ్.